Shall we start the class? Shall we start the prayer? Is there anyone? Mamata or Shobha? Yes, sir. We can start. వినపట్లేదా? My voice is Yes, not audible. వినిపిస్తాం సార్. Okay. I'll start the prayer then. O hidden life, vibrant in every atom. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ అటమ్. O hidden light, shining in every creature. ఓ హిడెన్ లైట్ షైనింగ్ ఇన్ ఎవ్రీ క్రీచర్. O hidden love, embracing all in oneness. ఓ హిడెన్ లవ్ ఎంబ్రేసింగ్ ఆల్ ఇన్ వన్నెస్. May each who feels himself as one with thee మే ఈచ్ హూ ఫీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ విత్ ది know he is also one with every other. నో హీ ఈస్ ఆల్సో వన్ విత్ ఎవ్రీ అదర్. Yes. పోయిన క్లాస్ లో పోయిన మాట మనం కలిసినప్పుడు ఒక ఇంపార్టెంట్ ఎపీల్ ఆవిడ చేసింది. దాన్ని మనం గుర్తు చేసుకున్నాం. జీవాన్ని ప్రసాదించే దేవదేవుడు భగవంతుడు మనిషి యొక్క తోడ్పాటును కలిసి పనిచేసే ఒక గుణాన్ని, అటువంటి ఒక సందర్భాన్ని ఎదురు చూస్తున్నాడు అని రాస్తున్నాడు మేడం. పోయిన మాట మనం చదువుకున్న పోర్షన్ లో, చివరి పోర్షన్ ఆఫ్ ది పారాగ్రాఫ్ లో, అందరికీ జీవాన్ని ప్రసాదించే భగవంతుడు మనిషి యొక్క తోడ్పాటును, కోఆపరేషన్ ని, కలిసి పనిచేసే ఒక సుగుణాన్ని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే పరిణామ క్రమము, ఎవల్యూషన్ సరిగ్గా జరగాలి అంటే భగవంతుడు నిర్ణయించినట్టుగా, భగవంతుడు డివైస్ చేసినట్టుగా, ప్లాన్ చేసినట్టుగా జరగాలంటే ఆయన జ్ఞాన ఉద్దీపన ద్వారానే సాధ్యము. ఆయన విజ్డమ్ ద్వారానే సాధ్యం. ఆయన రూపొందించిన నియమాలను అనుసరించి ఈ కలిసి పనిచేయడం అనేది, భగవత్ శక్తితో కలిసి కోఆపరేట్ చేయడం అనేది, కలిసి పనిచేయడం అనేది జరగాలి. అది భగవంతుని ఇచ్చ కూడాను అని మేడం గారు చెప్పారు. సో ఇది మనం పోయిన మాట చివరిగా అనుకున్న ముఖ్యమైన అంశం. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఎవల్యూషన్ కోసం అని అన్నారు. అసలు యాక్చువల్ గా కూడా డివైన్ ప్లాన్ అర్థం చేసుకుని, డివైన్ ప్లాన్ తో దాంతో కోఆపరేట్ చేయడం అనేది, ఆ శాసనాలను అనుసరించి జీవించాలనేది అసలైన పద్ధతి. సరే, దాంతో ఆ చాప్టర్, మనం అనుకున్న చాప్టర్ అది ముగిసింది. ఇప్పుడు చాప్టర్ నెంబర్ 6 కి వెళ్తాం. చాప్టర్ నెంబర్ 6 మొదలు పెడుతున్నాం. చాప్టర్ నెంబర్ 6 లో యూనిటీ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది మెయిన్ శీర్షిక. యూనిటీ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే చైతన్యము యొక్క ఏకత, చైతన్య ఏకత, యూనిటీ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ప్రధానాంశము. దాంట్లో ఉపశీర్షిక ఫస్ట్ భాగం ఏం చెప్పారంటే కాన్షియస్నెస్ ఏ యూనిట్. యూనిటీ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఏమో మెయిన్ శీర్షిక అయితే, ఆ చాప్టర్ ఉండే హెడింగ్ అయితే, సబ్ హెడింగ్ ఏమిటంటే కాన్షియస్నెస్ ఏ యూనిట్ అని. కాన్షియస్నెస్ యూనిట్, ఏకతతో ఉన్న చైతన్యము, లేకపోతే చేతనత్వానికి ఉన్న ఏకత, అది మెయిన్ హెడింగ్. కాన్షియస్నెస్ ఏ యూనిట్, చైతన్యం ఒక భాగము, ఒక యూనిట్ అనేది మనం చదువుదాం. We'll go through that. In studying the varied manifestations of consciousness, studying the very varied manifestations of consciousness, we are apt to forget two important facts. Studying the very varied manifestations of consciousness, we are apt to forget two important facts. మనం ఇప్పటిదాకా చైతన్యము యొక్క ఎన్నెన్ని రకాలుగా, ఎన్నెన్ని విధాలుగా, ఎన్నిటితో అది చేరి ప్రకాశిస్తోందో, లేకపోతే జీవిస్తోందో, లేకపోతే ప్రబలుతోందో చూశాము.
సో అది అధ్యయనం చేసేటప్పుడు ఇన్ స్టడీయింగ్ ద వెరీ వేరీడ్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, చైతన్యం యొక్క వివిధ రకములైన సృష్టింపబడిన విధానాలని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు టు ఫర్గెట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, మనం ముఖ్యమైన విషయాలని మరిచిపోయేందుకు అవకాశం ఉంది అని అంటున్నారు జ్ఞాన బెసెంట్ గారు. అంటే ఈ వెరైటీలో పడి వెరైటీ చూస్తూ వెరైటీని గమనిస్తూ ఇన్ని వెరైటీలు ఉన్నాయేమిటి అని అనుకుంటూ అసలైన ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయేందుకు అవకాశం ఉన్నది అని చెప్తున్నారు. సో ఇన్ స్టడీయింగ్ ద వెరీ వేరీడ్ మేనిఫెస్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ వీఆర్ యాప్ట్ టు ఫర్గెట్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. చాలా ముఖ్యమైన విషయాలు రెండు ఉన్నాయి. మన చుట్టూ ఉండే చైతన్యం ఎన్ని రూపాలు ధరించి ఉన్నదో అవన్నీ చూస్తున్నాము. అది చూస్తూ ఉండగా అధ్యయనం చేస్తూ ఉండగా మనకి మన మూల విషయం మర్చిపోయేందుకు అవకాశం ఉంది అని చెప్పారు. ఏమిటి మొదట్లో? ఫస్ట్, ద కాన్షియస్నెస్ ఆఫ్ ఈచ్ మ్యాన్ ఈజ్ ఎ యూనిట్. ఫస్ట్, ద కాన్షియస్నెస్ ఆఫ్ ఈచ్ మ్యాన్ ఈజ్ ఎ యూనిట్. However, separate and different from each other, its manifestations may appear to be. That the consciousness of each man is a unit. So, ప్రతి ఒక్క మనిషిలో ఉండే చైతన్యానికి సంబంధించినది భాగము అని చెప్తున్నారు. ఫస్ట్ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కాన్షియస్నెస్ ఆఫ్ ఈచ్ మ్యాన్ ఈజ్ ఎ యూనిట్. ప్రతి చైతన్యంతో నిండి ఉన్న ఒక మనిషి ఒక విడి భాగము అని చెబుతున్నారు. హౌఎవర్ సెపరేట్ అండ్ డిఫరెంట్ ఇట్స్ మేనిఫెస్టేషన్ అపియర్ టు బి. సో మనకేమనిపిస్తోంది? యూనిట్ అంటే ఒక కొలమానము, ఒక విభాగము అని. సో ప్రతి మనిషిలో చైతన్యం విడిగా ఉన్నట్లుగా మనిషి ఒక చైతన్యపు భాగంలాగా మనం మొదట ఎరుగుదాము. ఎంత విడితనముతో ఒక్క మనిషిలో చైతన్యం ఉన్నా కూడా, ఎంత విడితనముతో ఒక్కొక్క మనిషిలో చైతన్యం ఉన్నా కూడా, ఎంత వైవిధ్యంతో ఉన్నా కూడా చైతన్యం చెప్పింది. సో however separated, different from each other, ఒకదానితో ఇంకోటి పోలిక లేకుండా చైతన్యం ఉన్నా కూడా చైతన్యంతో దాంతో రైట్ అది అలా కనిపిస్తోంది. ఒకదానితో ఒకటి సంబంధం లేదేమో. ఈ చైతన్యం సృష్టింపబడే చైతన్యానికి ఇంకో సృష్టింపబడే చైతన్యానికి సంబంధం లేదేమో అన్నట్టుగా కనిపిస్తోంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది, ఫస్ట్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ఈచ్ మ్యాన్ ఈజ్ ఎ యూనిట్, హౌఎవర్ సెపరేట్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్, ఇట్స్ మేనిఫెస్టేషన్స్ మే అపియర్ టు బి. సో ప్రతి మనిషిలో ఉండే చైతన్యము ఒక విడి భాగమే. ఎంత విడిగా కనిపిస్తున్నా, ఎంత ఇంకో చైతన్యంతో తేడాగా కనిపిస్తున్నా, విడిగా కనిపిస్తున్నా, ఒకదాంతో ఒకటి పోలిక లేనట్టుగా ఉన్నా, ఈ సృష్టిలో ఇలా కనిపిస్తున్నా అని ఆగారు అక్కడ. ఈచ్ అదర్ ఇస్ మేనిఫెస్టేషన్ అపియర్ టు బి. రెండోది, సెకండ్లీ, దట్ ఆల్ దీస్ యూనిట్స్ themselves are part of the consciousness of the logos and therefore react similarly under similar conditions. సో మొదటిది ఏమిటన్నారు? మొదటిది, మనం ప్రతి మనిషిలో చైతన్యం విడిగా ఉన్నట్టుగా మనం ఎరుగుదుము, మనకు తెలుస్తోంది. ఒక చైతన్యపు భాగంలాగా ఎంత విడితనం ఉంటుండగా కూడా, ఎంత విడితనముతో ఉన్నా ఒక్కొక్క చైతన్యము, ఒక్కొక్క మనిషిలో చైతన్యం ఎంతో వైవిధ్యంతో ఉన్నా కూడా, ఇతరుల చైతన్యంతో తేడాతో ఉన్నా కూడా, ఒకరి చైతన్యంతో ఇంకొక చైతన్యానికి పోలిక లేకుండా ఉన్నా కూడా, విడివిడిగా సృష్టింపబడుతున్నట్టు మనకి కనిపిస్తున్నా. చైతన్యం విడిగా ఉంది, బాడీ విడిగా ఉంది. ప్రతి బాడీలోని ఉంటున్నాం వేరే వేరే చైతన్యాలు ఉన్నాయేమో అన్నట్టుగా అనిపిస్తోంది మనకి.
కాబట్టి ఒకరి చైతన్యంతో ఇంకొక చైతన్యానికి పోలిక లేకుండా కనిపిస్తున్నట్టుగా ఉన్నా, విడివిడిగా సృష్టింపబడుతున్నట్టుగా కనిపిస్తున్నా, మనం గుర్తుంచుకోవాల్సిన రెండో విషయం ఏమిటంటే ఈ విభాగాలన్నీ కూడా కలిసికట్టుగా భగవంతుని మహాచైతన్యం యొక్క విడి భాగాలే. భగవంతుడి చైతన్యంలో ఇవన్నీ భాగాలు. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. భగవంతుడి చైతన్యము ప్రతి జీవిలో, ప్రతి మనిషిలోనూ విడితనం పొందినట్టుగా కనిపిస్తోంది. అయినా ఇవన్నీ కలిసే ఒక భగవతత్వంలో ఉన్న చైతన్యానికి సంబంధించినవి అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే therefore react similarly under similar conditions. కాబట్టి ఒకే రకమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ చైతన్యాలన్నీ ఒకటే కాబట్టి ఒకే విధంగా అవి స్పందిస్తున్నాయి, జీవిస్తున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి అత్యంత ప్రముఖమైన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే చైతన్యము మనకి విడివిడిగా మన చుట్టూరా కనిపిస్తోంది. ఇలా వైవిధ్యంగా కనిపిస్తున్న చైతన్యాలు చూసినప్పుడు మనం రెండు విషయాలు మర్చిపోతాము. మౌలికమైన విషయాన్ని మర్చిపోయేందుకు అవకాశం ఉంది. ఒకటి, మరి ప్రతి మనిషిలోనూ చైతన్యం విడిగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలాగే ఒక చైతన్యపు భాగంలాగా మనం మొదటగా మనిషిలో చైతన్యాన్ని ఎరుగుదుము. అయితే ఈ చైతన్యం ఎంత విడితనముతో ఒక్కొక్క మనిషిలో ఉన్నా కూడా, ఎంత వైవిధ్యంతో ఉన్నా కూడా, ఒకరి చైతన్యంతో ఇంకొకరి చైతన్యానికి పోలిక లేకుండా ఉన్నా కూడా, విడివిడిగా సృష్టింపబడినట్టు కనిపిస్తున్నా కూడా, మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే రెండో విషయంలో చెబుతోంది. రెండో విషయం ఏమిటంటే ఈ విభాగాలన్నీ కూడా, ఈ చైతన్యపు విభాగాలు, యూనిట్స్ అన్ని కూడా కలిసికట్టుగా అన్నీ కలిసి భగవంతుని మహాచైతన్యం యొక్క భాగాలే. ఏది చూసినా, మనుషులే కాదు, చీమ చిటుకు ఏది చూసినా ప్రతిదీ కదులుతున్న ప్రతిదీనూ కూడా భగవత్ చైతన్యంలో భాగమే. కాబట్టి ఇది బాగా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ విభాగాలన్నీ కూడా కలిసికట్టుగా భగవంతుని మహాచైతన్యం యొక్క భాగాలే. తర్వాత భగవంతుని చైతన్యము ప్రతి జీవిలో, ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో, ప్రతి మనిషిలో విడితనం పొందినట్టుగా మనకి విడివిడిగా కనిపిస్తోంది. ఇది ఒకటే అయినందువల్ల, ఒకే చైతన్యానికి చెందినదైనందువల్ల, భగవంతుని మహాచైతన్యములో ఇవన్నీ భాగమై ఉన్నందువల్ల, పై కారణం వల్ల ఒకే రకమైన పరిస్థితులకి ఈ జీవులు లోనైనప్పుడు, ఈ చైతన్యపు భాగాలు అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఒకే రకమైన చర్య ప్రతిచర్యలకు అవి తావునిస్తాయి అని చెబుతాం. తావునిస్తాయంటే అలా ప్రతిస్పందిస్తాయి, స్పందిస్తాయని చెబుతాం. సో ఇది ఈ కొత్త చాప్టర్ లో మొట్టమొదట మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. In studying the very varied manifestations of consciousness, we are apt to forget two important facts. First, that the consciousness of each man is a unit. First, that the consciousness of each man is a unit. However separate and different from each other, its manifestations may appear to be. Secondly, that all these units themselves are parts of the consciousness of the Logos and therefore react similarly under similar conditions. కాబట్టి చైతన్యం విడిగా కనిపిస్తున్నా, ప్రతి మనిషిలో విడిగా కనిపిస్తున్నా, విడిభాగము అని అనిపిస్తున్నా, ఎంత విడితనంతో ఉన్నా కూడా ఒక చైతన్యానికి, ఒక మనిషిలో చైతన్యానికి ఇంకో మనిషిలో చైతన్యానికి తేడాలు కనిపిస్తున్నా, వైవిధ్యతతో ఉన్నా, ఇవన్నీ కూడా పోలికలున్నా, ఇవన్నీ కూడా విడివిడిగా సృష్టింపబడ్డాయేమో అనే ఒక విషయంలాగా, భ్రమలాగా మనకు కనిపిస్తున్నా, మనం గుర్తుంచుకోవాల్సింది రెండో ప్రముఖమైన విషయం ఏమిటంటే ఈ విభాగాలన్నీ కూడా కలిసికట్టుగా భగవంతుని మహాచైతన్యం యొక్క భాగాలే. రైట్. భగవంతుడి చైతన్యము ప్రతి జీవిలో, ప్రతి మనిషిలో, చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సింది ప్రతి జీవిలో. జీవులు కేవలం తిరియక్ జీవులు, కింద పాకే జీవులు అవే కాదు,
ప్రతి జీవిలో, ప్లాంట్ లో, మినరల్ లో, ప్రతి జీవిలో, ప్రతి మనిషిలోని విడితనం పొందినట్టుగా కనిపిస్తున్నా ఈ పై కారణం వల్ల భగవంతుడి చైతన్యంలో అవన్నీ భాగాలు కాబట్టి విడితనముగా ఉన్నా కూడా అవన్నీ కలిసికట్టుగానే ఉన్నాయి. ఆ భగవత్ చైతన్యం యొక్క భాగాలే. రైట్. We cannot too often remind ourselves that consciousness is one. That all apparently separate consciousness are truly one. As one sea might pour through many holes in an embankment. So, we cannot too often remind ourselves that consciousness is one. That all apparently separate consciousnesses, plural, are truly one. As one sea might pour through many holes in an embankment. So, ఈ చైతన్యపు భాగాలు ఒకే రకంగా ఉన్న ఒక్కటే. మాటి మాటికి మనం గుర్తు చేయక్కర్లేదు. ఒకసారి మనం గుర్తు చేసుకొని మన వెనకాల మైండ్ లో పెట్టుకుంటే చాలు అన్నట్టుగా చెబుతున్నారు. మళ్ళీ మళ్ళీ ఎవరు మనకి చైతన్యం అంతా ఒకటే అని మళ్ళీ మళ్ళీ ఎవరు చెప్పక్కర్లేదు. మనకి బాగా ఇది గుర్తుండిపోవాలి. మళ్ళీ మళ్ళీ ఈ చైతన్యం విడిగా లేదు, ఒక్కటే అని మళ్ళీ మళ్ళీ మనకి ఎవరు చెప్పక్కర్లేదు, గుర్తు చేయక్కర్లేదు అంటున్నారు యానీ బెసెంట్ గారు. అందరిలో ఉన్నది చైతన్యం ఆ ఒక్క భగవత్ చైతన్యమే. విడివిడిగా దర్శనమిస్తోంది అనే మాట కూడా మనకి ఎప్పటికీ గుర్తుండాల్సిన మాట, మళ్ళీ ఎవరో గుర్తు చేయాల్సిన మాట కాదు. తనకు ఒక ఉపమానం ఇచ్చారు. ఏమిటా ఉపమానము? ఒక సముద్రములో నీరు తీరాన్ని చేరిన తర్వాత ఒక గోడ ఉందనుకుందాం. సముద్రపు తీరం దగ్గర ఒక గోడ, ఆ గోడకి చాలా రంధ్రాలు ఉన్నాయనుకుందాం. ఆ రంధ్రాలలోంచి సముద్రపు నీరు బయటకు వస్తోంది. కాబట్టి విడివిడిగా వస్తున్నట్టుగా ఉంది కదా. ఒక్కొక్క రంధ్రంలోంచి, ఒక్కొక్క ఛిద్రంలోంచి వస్తున్న ఆ ప్రవాహము, సముద్ర ప్రవాహము విడిపోయి ప్రతి ఒక్క ఆ హోల్లోంచి బయటకు వస్తోంది. ప్రతి ఒక్క చిల్లులోంచి, కన్నంలోంచి బయటకు వస్తోంది. కాబట్టి అలా బయటకు వస్తున్నా కూడా వెనకాల చూస్తే ఏమిటి, గోడ వెనకాల చూస్తే ఏమిటి, ఈ వాటర్ అంతా ఒకటే, జలము సముద్ర జలమే. కాబట్టి ద సీ వాటర్ we cannot one sea might pour through many holes in an embankment. One sea might, ఓ సముద్రంలో నీరు తీరాన ఉన్న ఒక రంధ్రములతో ఉన్న గోడ ఉంది అని అనుకుంటే, ఊరికే గోడ అని అక్కడ లేదు, మనం ఊహించాలి. ఎందుకంటే తీరంలో కేవలం బీచే ఉంటే బీచ్ లో చిల్లు రంధ్రాలు లేకపోతే ఆ ప్రవాహాన్ని ఊహించలేము. కాబట్టి ఊరికే ఇమాజినేషన్ కోసం సముద్ర తీరాన ఒక గోడ ఉన్నది. ఆ గోడకి చాలా ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాల గుండా, ఆ రంధ్ర ద్వారాల గుండా వాటర్ ప్రవహిస్తోంది. ఈ వాటర్ ని చూస్తున్నప్పుడు విడివిడిగా బయటకు వచ్చి పడుతోంది అని అనిపిస్తోంది. అయితే గోడని ఎక్కి చూస్తేనో, గోడ వెనకాలకి వెళ్ళి చూస్తేనో ఇదంతా ఒకటే సముద్ర జలం అని తెలుస్తోంది. ఒకే ధార, ఒకే జల ప్రవాహం తెలుస్తోంది. కాబట్టి విడివిడి ప్రవాహాలుగా కనపడుతున్నట్టు ఒక ద్వారంలోంచి ఒక ధార, ఇంకో ద్వారంలోంచి ఇంకో ధార, ఈ ధారలు అన్ని విడివిడిగా కనిపిస్తున్నా కూడా వీటన్నిటికీ మూలము సముద్రంలో ఉన్న సముద్ర జలమే. అట్లా కాన్షియస్నెస్ ని ఆవిడ పోల్చింది. సో కాన్షియస్నెస్ కూడా ఒక మహాసముద్రం లాంటిది కదా భగవత్ కాన్షియస్నెస్. కాబట్టి ఆ మహాసముద్రంలో భాగాలు ఇవన్నీను అని ఈ సముద్రపు ఒడ్డున ఉన్న ఒక గోడ, ఆ గోడకున్న ద్వారాలు లేకపోతే రంధ్రాలు, వాటి గురించి చెప్పింది. సో అది మనం అర్థం చేసుకోవడానికి వీలుగా, ఇంకోసారి ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఎప్పటికీ గుర్తుపెట్టుకునేట్టుగా ఉండేది. మళ్ళీ 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 ఎవరు చెప్పక్కర్లా మీకు విడితనముగా కనిపిస్తున్నవన్నీ ఒకటే. విడితనముగా ఉన్న దాంట్లో కూడా చైతన్యం ఉంది. ప్రతి జీవిలోనూ చైతన్యం ఉంది. ప్రతి ప్రాణిలోనూ చైతన్యం ఉంది. ఆ చైతన్యం భగవత్ చైతన్యమే. భగవత్ చైతన్యమే కలిసికట్టుగా ఉంది. అది విడి అయినట్టుగా కనిపిస్తోందని మళ్ళీ మళ్ళీ మీకు ఎవరు చెప్పక్కర్లేదు. దీనికి ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఒక సముద్రపు నీరు ఆ తీరానున్న గోడలో ఉండే ద్వారాల గుండా,
ద్వారాల గుండా బయటకు వస్తున్నప్పుడు విడివిడిగా బయటికి పడుతున్నట్టుగా కనిపిస్తోంది. అదంతా కూడా నిజంగా గోడ వెనక్కి వెళ్ళి చూస్తే అదంతా సముద్ర జలమే. కాబట్టి అలా ఒకటే ఉంది చైతన్యము అని చెబుతున్నారు. రైట్. That sea water might issue from the holes differently colored. That sea water might issue from the holes differently colored. ఆ కన్నాల్లోంచి లేకపోతే ఆ ద్వార రంధ్రాల్లోంచి వస్తున్న ఈ సముద్ర జలము వేరే వేరే రంగులు పులుముకొని రావచ్చు, రంగులతో రావచ్చు. ఎందువల్ల? ఇఫ్ ద ఎంబాంక్మెంట్ వర్ కంపోజ్డ్ ఆఫ్ డిఫరెంట్లీ కలర్డ్ ఎర్త్స్. సో ఒకవేళ ఏ తీరం మీద పడుతుంటే ఎర్రమట్టి మీద పడితే ఎర్ర రంగును పొందొచ్చు. సీ వాటర్ వచ్చి ఎర్ర తీరము బీచ్ లో ఎర్రమట్టి ఉందనుకుందాం, ఎర్రమట్టిగా ఉంటే ఎర్ర రంగుతో ఉండొచ్చు. బ్లూ మట్టి ఉంది అనుకుందాం ఊరికి ఎగ్జాంపుల్ కి, అప్పుడు బ్లూ రంగులో ఉండొచ్చు. ఎందుకు చెబుతోంది ఈ మ్యాటర్, ఈ విషయం అంటే ఎలాగైతే మనుషులు వివిధ రకములైన మనుషులు కనిపిస్తున్నారో, వివిధ రకములైన జీవాలు కనిపిస్తున్నాయో, వివిధ రకములైన క్యారెక్టరిస్టిక్స్ తో గుణగణాలతో కనిపిస్తున్నాయో, అలాగా ఈ సీ వాటర్ మైట్ ఇష్యూ ఫ్రమ్ ద హోల్స్ డిఫరెంట్లీ కలర్డ్ ఇఫ్ ద ఎంబాంక్మెంట్ వర్ కంపోజ్డ్ డిఫరెంట్లీ కలర్డ్ ఎర్త్స్. సో వేరే వేరే రంగు ఉన్న భూమి మీద ఈ జలం పడినప్పుడు అది వేరే వేరే రంగులు ధరించి ఆ ప్రవాహాలు ఆ రంగులు పులుముకొని కనిపిస్తున్నాయి. అలాగే ఈ చైతన్య విడి భాగాలు కూడా వేరే వేరే రంగులని పులుముకొని కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. బట్ ఇట్ వుడ్ బి ఆల్ ద సేమ్ సీ వాటర్. సో ఇన్ని కలర్స్ ఉన్నా కూడా అన్ని వెళ్లి కలిసిపోయాయి అనుకుందాం, వెనక్కి వెళ్ళిపోయాయి అనుకుందాం. ఈ ప్రవాహం అంతా బయటకు వచ్చింది, ఆ రంధ్రాల గుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అనుకుందాం. వెళ్ళిపోతే ఏమైంది? నీలం రంగుతో ఉండే సముద్ర జలం మనకి కనిపిస్తోంది. ఒకరు చెప్పారు ఎవరో, నీలం రంగు ఎక్కడిది అంటే ఆకాశం రిఫ్లెక్ట్ అయ్యి నీలంగా కనిపిస్తోంది అని. ఏమో కరెక్ట్ గా మనకి సముద్రం వాటర్ కనుక మన దోసుల్లో పట్టుకుంటే మనకి రంగు కనిపించదు. అయితే సముద్ర జలాన్ని చూస్తున్నప్పుడు అది బ్లూ సీగా కనిపిస్తుంది. సరే, రెడ్ సీ ఉంది, ఇంకోటి ఏదో ఉన్నాయి, అవి కూడా చరిత్రలో మనం జాగ్రఫీలో చదువుకున్నాం. అయితే ఇప్పుడు ఇవిడ ఏం చెబుతోందంటే, ఈ డిఫరెంట్ కలర్డ్ ఎర్త్స్ మీద పడిన వాటర్ కి ఎలా అయితే భూమి మీద వేరే వేరే రంగులు ఉన్న తీరాల మీద పడినప్పుడు ఈ రంధ్రాల గుండా ప్రవహించిన ధారలు వేరే వేరే రంగులు ఎలా ధరించాయో, అలాగే ఈ విడి చైతన్యపు భాగాలు కూడా పైనుంచి విడిగా కనిపిస్తున్నవి వేరే వేరే రంగులు వేరే వేరే గుణగణాలను పొంది ఉన్నాయి అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పారు. సో నిజానికి ఈ గుణగణాలు విడిగా కనిపిస్తున్నవన్నీ భగవత్ చైతన్యానికి చెందినవి. అలాగే ఈ ధారలన్నీ బయటకు వచ్చి వేరే వేరే రంగులు పొలుముకున్నవన్నీ కూడా ఆ గోడ వెనక్కి వెళ్ళి చూస్తే సముద్ర జలమే. ఇది చెప్పడానికి ఎగ్జాంపుల్. చాలా సింపుల్ దే మ్యాటర్. బట్ మళ్ళీ గుర్తుంచుకోవాలి. ఎవరు మీకు గుర్తు చేయరు. మీరు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఈ రెండు. అప్పుడప్పుడు మర్చిపోతారేమో, మీరు ఎప్పుడు మర్చిపోవద్దు, మీరు గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. రైట్. ఒకవేళ ఈ సీ వాటర్ ని అనలైజ్ చేయగలిగితే, దాన్ని గనక లాబొరేటరీలోనో ఎవరో విశ్లేషించగలిగితే, ఇట్ వుడ్ ఆల్ షో ద ప్రెసెన్స్ ఆఫ్ ద సేమ్ క్యారెక్టరిస్టిక్ సాల్ట్స్. సో వేరే వేరే రంగులతో ఉన్న ధారలని అనుకున్నాం కదా. ఒకవేళ దీని మూలంలో ఉండే లవణ సాల్ట్స్ అంటే లవణముల తాలూకు నేచర్ ఏమిటి, స్వాభావికత ఏమిటి అని ఎవరన్నా విశ్లేషిస్తే అన్ని ఒకటే సాల్ట్ మీద ఆధారపడింది, ఒకే లవణ పదార్థం మీద ఆధారపడింది అని చెబుతున్నారు. సో we cannot too often remind ourselves that consciousness is one, that all apparently separate consciousness are truly one. Separate consciousness గా కనిపిస్తున్నవి సత్యవంతంగా నిజంగా ఒకటే అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చారు. As one sea might pour through many holes in an embankment, that sea water might issue from the holes differently colored if the embankment were composed differently colored earths. But it would all be the same sea water analyzed. It would all show
the presence of the same characteristic salts. కాబట్టి విశ్లేషించి చూస్తే అంతా ఒకటే, ఒక మూలకమైన మూల సోర్స్ లోంచి భగవత్ చైతన్యంలోంచి ఇవన్నీ కనిపిస్తున్నాయి బయటికి అని చెప్పారు. రైట్. సో ఆర్ ఆల్ కాన్షియస్నెసెస్ plural. So are all consciousnesses from the same ocean of consciousness and have many essential identities. కాబట్టి ఈ విడిపడిన చైతన్యాలు అన్ని చైతన్యాలకి ఒకే చైతన్య సముద్రంలోంచి వస్తున్నాయి కాబట్టి వాటికి ఏవైతే ఒక పోలికలు ఉండాలో, ఏవైతే సిమిలారిటీస్ ఉండాలో అలాంటి విషయాలతో, అలాంటి ప్రముఖమైన ఏవైతే ఉండాలో వాటితో ఇవి కనిపిస్తున్నాయి. సో ఆర్ ఆల్ కాన్షియస్నెసెస్ ఫ్రమ్ ద సేమ్ ఓషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ హ్యావ్ మెనీ ఎసెన్షియల్ ఐడెంటిటీస్. సో ఈ విడి చైతన్యపు భాగాలు ఒక మహా చైతన్యం నుండి వెలువడుతూ సృష్టింపబడుతూ అవసరమైన పోలికలు గుర్తింపులతో కనిపిస్తున్నాయి. ఏవైతే అవసరమో ఆ గుర్తింపులు కనిపిస్తున్నాయి, ఏవైతే అనవసరం లేదో అవి కనుమరుగై కింద గర్భభాగంలో ఉండిపోతున్నాయి. కాబట్టి ఈ చైతన్యం నుండి వెలువడుతూ సృష్టింపబడుతూ విడివిడిగా ఉన్నవి కూడా అన్ని ఒక సోర్స్ నుంచి వచ్చే, ఒక మూల నుంచి వచ్చినవి అని తెలుపుతూ అవసరమైన పోలికలు గుర్తింపులతో ఇవి కనిపిస్తున్నాయి అని చెప్పారు. అవసరమైన పోలికలతో ఇవి కనిపిస్తున్నాయి అని చెప్పారు. So are all consciousnesses from the same ocean of consciousness and have many essential identities. ఎక్కడెక్కడైతే అవసరమో, పోలికల్లో అవసరం ఉందో, ఒకదానితో ఒకటి పోలి ఉండాలో అక్కడంతా పోలికలతో ఉన్నాయి ఇవి. ఎక్కడైతే అవసరం లేదో, వేరే వేరే రంగులు ఎలా పులుముకున్నాయంటే వేరే వేరే పదార్థాలతో తయారైనప్పుడు వేరే రంగులు పులుముకున్నాయి. అలాంటి రంగులు ఏమో విడిగా కనిపిస్తున్నాయి. ఏదైతే ఎసెన్షియల్ గా, ప్రధానంగా, ముఖ్యంగా కలిసి ఉండాలో, పోలికలు ఉండాలో ఆ పోలికలతో ఈ కాన్షియస్నెస్ చైతన్యాలు ఈ చైతన్య సముద్రంలో భాగాలైనవి అలా కనిపిస్తున్నాయని చెప్పారు. ఎన్వెయిల్డ్ ఇన్ ద సేమ్ కైండ్ ఆఫ్ మ్యాటర్. వెయిల్డ్ అంటే ఒక ఆచ్ఛాదన, పొర. ఎన్వెయిల్డ్ ఇన్ ద సేమ్ కైండ్ ఆఫ్ మ్యాటర్, దే విల్ యాక్ట్ ఇన్ ద సేమ్ కైండ్ ఆఫ్ వే అండ్ రివీల్ దేర్ ఫండమెంటల్ ఐడెంటిటీ ఆఫ్ నేచర్. సో ఇవన్నీ, వీటికన్నిటికీ ఆచ్ఛాదన ఒకటే ఉంది, ఒకటే పదార్థముతో, మూల పదార్థముతో తయారు చేయబడి ఉంది. కాబట్టి ఒకే పదార్థమును, ఒకే రకమైన పదార్థమును పొంది ఒకే విధంగా అవి కార్యాచరణాన్ని కూడా కొనసాగిస్తున్నాయి. వాటి యొక్క విడివిడి తలపులన్నీ ఒక తెర కింద, ఒకే ఆచ్ఛాదన కింద, ఒకే మూలంలోంచి వచ్చినవి అని మనం గమనించాలి. ఒకే ఆచ్ఛాదన, వెయిల్ అంటే ఒక తెర లాంటిది, ఒకే తెర దాని మీద కప్పబడి ఉంది. ఆ ఒక తెరలో ఒకే ఆచ్ఛాదన కింద ఒకే మూలంలోంచి వచ్చినవి చైతన్యాలు ఒకే రకమైన పదార్థమును పొంది మ్యాటర్ ఒకే రకమైన పదార్థాన్ని పొంది ఒకే విధంగా అవి కార్యాచరణాన్ని కూడా కొనసాగిస్తున్నాయి. అలాగే ఫండమెంటల్ ఐడెంటిటీ, మౌలికమైన ఒకే విధమైన గుర్తింపును కూడా అవి ప్రదర్శిస్తున్నాయి. సో దిస్ ఎండ్స్ ది ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ది. ప్రధానంగా చెప్పింది ఏమిటంటే విడివిడిగా కనిపిస్తున్న చైతన్యాలన్నీ ఒకటే మూలం నుంచి వచ్చినవి, ఏది విడిపడి లేదు, అన్నీ ఒకదానికి, ఒక మూలానికి చెందినవే అని చెప్పడానికి కొన్ని ఐడియాస్ ఆమె ప్రజెంట్ చేసింది. తర్వాత the individual consciousness appears to be a complexity instead of a unity. Individual consciousness appears to be a complexity instead of a unity. ఇదో మళ్ళీ కొంత వైవిధ్యతతో కూడిన విషయం. ఈ విడిపడిన చైతన్యపు భాగాలు, విడిగా మనకు కనిపిస్తున్న చైతన్యాలు ఏకతతో కాక విభిన్నమైనవిగా కనిపిస్తున్నాయి, సంక్లిష్టతతో కనిపిస్తున్నాయి, అనేకమైన క్వాలిటీస్ తో రూపొందుతున్నాయి అని చెప్తున్నారు. ఇండివిజువల్ కాన్షియస్నెస్ అపియర్స్ టు బి ఏ కాంప్లెక్సిటీ ఇన్స్టెడ్ ఆఫ్ యూనిటీ.
ఏకతతో కాకుండా సంక్లిష్టతతో కూడినవై ఈ విడిపడిన చైతన్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సి ఇలా కనిపిస్తున్నారు కదా, మనం విడివిడిగా కనిపిస్తున్నాం కదా. యాక్చువల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కేవలం మానవ మాతృమైన మనమే ఒకటి కాదు, మానవ మాతృలమైన మనము ఒకదానికి ఒక చైతన్యానికి సంబంధించిన వాళ్ళం కాదు, ప్రతి జీవి కూడా ఆ చైతన్యానికి సంబంధించినదే అనే విషయం మనం పట్టుకోవాలి. The individual consciousness appears to be a complexity instead of a unity when its manifestations are concerned. వాటిని సృష్టించబడిన విధానాలని చూస్తే ఈ కాన్షియస్నెస్ ఏ రంగుల్లో సృష్టింపబడింది, ఏ ఆకారాల్లో సృష్టింపబడింది అని గనక మనం తలిచి చూస్తే యూనిటీ లేదేమో, భిన్నత్వం ఉందేమో, కాంప్లెక్సిటీ ఉందేమో, ఏకతతో కాకుండా సంక్లిష్టతతో కూడిన విడి చైతన్యపు భాగాలు కనిపిస్తున్నాయి అని మనకు అనిపిస్తుంది అంటున్నారు. సో ద ఇండివిజువల్ కాన్షియస్నెస్ అపియర్స్ టు బి ఎ complexity instead of a unity when its manifestations are concerned. సో ఈ సృష్టిలో సృష్టింపబడిన వాటిని చూసినప్పుడు ఈ ప్రత్యేకత పొందిన విడితనపు పొందిన చైతన్య భాగాలు సంక్లిష్టతతో ఉన్నాయేమో, అవన్నీ కలిసి లేవు, ఏకతతో లేవు అనేట్టుగా మనకు అనిపిస్తోంది. రైట్. అండ్ మోడర్న్ సైకాలజీ స్పీక్స్ ఆఫ్ డ్యూయల్ అండ్ ట్రెబుల్ అండ్ మల్టీప్లెక్స్ పర్సనాలిటీ. సో నవీన మానసిక శాస్త్రం ఏం చెబుతోందంటే ఒక మనిషిలో ద్వంద్వ ప్రవృత్తులు ఉండడానికి అవకాశం ఉంది, అలాగే 3 రకములైన ప్రవృత్తులు ఉండడానికి వీలుంది, అలాగే ఎన్నో విధాలుగా వ్యక్తిత్వాలు ఒక మనిషిలో పొందుపరుచుకుని ఉండవచ్చు అని చెబుతున్నట మోడర్న్ సైకాలజిస్ట్. అంటే మోడర్న్ సైకాలజీ నవీన మనోశాస్త్ర నిపుణులు, మానసిక శాస్త్ర నిపుణులు ఒక మనిషిలో ద్వంద్వ ప్రవృత్తులున్నాయి, 3 రకములైన ప్రవర్తనలున్నాయి, ఇంకా ఎన్నో విధాల ప్రవర్తనలు వ్యక్తిత్వాలు ఉన్నాయి అని చెబుతున్నారు. కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం స్ప్లిట్ పర్సనాలిటీ అని, స్ప్లిట్ పర్సనాలిటీ, బైపోలార్ డిసీజ్, ఇవన్నీ కూడా ఈ మానసిక శాస్త్రజ్ఞులు పెట్టిన పేర్లు. ఒక మనిషి ఒకప్పుడు ఒకలాగా ఉంటాడు, సాయంకాలం పూట ఇంకో రూపాన్ని ధరిస్తాడంటే ఇంకో వ్యక్తిత్వం బయటకు వస్తుంది. బయటకు వచ్చి కొన్ని అక్కర్లేని కార్యక్రమాల్లో నిమగ్నం అవుతాడేమో. అట్లా మానసిక శాస్త్రం చెప్పినవి ద్వంద్వ 2, ఇంకా ఎన్నో విధాల వ్యక్తిత్వాలు ఉన్నాయని చెబుతోంది. ఎగ్జాంపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ, నేను రాశా, పుస్తకంలో లేదు, మనం అర్థం చేసుకోవడానికి వీలుగా. ఇలా మానసిక శాస్త్రంలో ఏం చెబుతున్నారు, ఫండమెంటల్లీ మోడర్న్ సైకాలజీ స్పీక్స్ డ్యూయల్ అండ్ ట్రిపుల్ అండ్ మల్టిప్లెక్స్ పర్సనాలిటీ, లూజింగ్ సైట్ ఆఫ్ ఫండమెంటల్ యూనిటీ అమాంగ్ ది కన్ఫ్యూజన్ ఆఫ్ ద మ్యానిఫోల్డ్. వాళ్ళకి ఇలా బాహ్యంగా ఉన్న 2 రీతులు 3 రీతుల్లో వ్యవహరించే మనిషి గురించి మాట్లాడుతున్నారే గాని బేసిక్ గా ఉన్న చైతన్యం, ప్రధానంగా ఉన్న చైతన్యం, ఇలా ఉంటున్న వారిలోనూ నార్మల్ గా ఉంటున్న వారిలో కూడా ప్రధానమైన చైతన్యము ఒక చైతన్యానికి సంబంధించినది అనే విషయం వాడు మర్చిపోతున్నారు. దే ఆర్ లూజింగ్ సైట్, దాన్ని వాడు గ్రహించట్లేదు, దాన్ని వాడు చూడటం లేదు. లూజింగ్ సైట్ ద ఫండమెంటల్ యూనిటీ, మౌలికమైన ఏకతను, ఒక కాన్షియస్నెస్ కి, ఒక చైతన్యానికి ఇంకో చైతన్యానికి ఉన్న మౌలికమైన ఏకతను వాళ్ళు చూడలేకపోతున్నారు, దర్శించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ స్ప్లిట్ పర్సనాలిటీ అని, ద్వంద్వ ప్రవృత్తి అని, 3 రకాల ప్రవృత్తులని, ఇలా వీటిలో డీటెయిల్స్ లోకి వెళ్ళిపోయి బేసిక్ ఫండమెంటల్ యూనిటీని వాడు చూడలేకపోతున్నారు అని చెప్పింది మేడం. సో ఈ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అయింది, ఇన్ని రకములైన మనుషులు ఉన్నారు సుమా అని వాడు చెప్పడం వల్ల, ఈ వివిధ రకములైన మేనిఫోల్డ్ అంటే ఒక రకం కాదు, వేరే వేరే రకాలైన మనుషులు ఉన్నారని చెప్పడం వల్ల ఒక చైతన్యానికి సంబంధించిన వాళ్ళు కాదా వీళ్ళు అనేట్టుగా వాళ్ళు ఆ శాస్త్రజ్ఞులు అలా చూస్తున్నారు. వాళ్ళు యాక్చువల్ గా ఇవన్నీ ఒక మూలానికి చెందినవే, ఒక కాన్షియస్నెస్
కాన్షియస్నెస్ కి చెందినవే, ఒక చైతన్యపు విడి భాగాలే. ఒకవేళ తాత్కాలికంగా కొంత ప్రాబ్లం వచ్చినా, ఒక మానసిక ప్రాబ్లం వచ్చినా కూడా అతను కూడా మిగతా చైతన్యాలతో పోలిస్తే ఏక చైతన్యములో భాగమే. రైట్. ఎట్ ట్రూలీ ఈజ్ అవర్ కాన్షియస్నెస్ ఏ యూనిట్. ఇదే చెప్పారు. నిజంగా చూస్తే ఈ చైతన్యం అనేది ఒక విడి భాగము. అండ్ ద వెరైటీ ఈజ్ డ్యూ టు ద మెటీరియల్స్ ఇన్ విచ్ ఇట్ ఈస్ వర్కింగ్. ఎందుకు ఇన్ని రకములైన కాన్షియస్నెస్ మనకు కనిపిస్తోంది అంటే, అన్ని రకాలైన పదార్థాలతో సంయోగము చెందినందువల్ల, అన్ని వివిధ రకములైన పదార్థములతో సంయోగం చెందినందువల్ల, ఎలా అయితే విడివిడిగా వస్తున్న ధారలు ఎర్ర ధారలుగా కనిపించాయి, ఇంకో రంగు కనిపించాయి అని చెప్పుకున్నామో, అలాగే ఈ కాన్షియస్నెస్ నిజంగా అయితే ఒకటే, ఒక్కొక్క మనిషిలో ఒక యూనిట్, ఒక విడి భాగం ఉంది. అయితే ఈ వెరైటీ ఎందుకు కనిపిస్తోంది, ఇన్ని భిన్న రూపాల్లో ఎందుకు కనిపిస్తోంది అంటే, ఏ పదార్థముతో ఇది కలిసి పనిచేస్తోందో అందువల్ల ఈ వెరైటీ, ఈ వైవిధ్యం కనిపిస్తోంది అని చెబుతున్నారు. సో ది ఇండివిజువల్ కాన్షియస్నెస్ అపియర్స్ టు బి ఏ కాంప్లెక్సిటీ ఇన్స్టెడ్ ఆఫ్ యూనిటీ. ఒకటిగా కనపడాలి, చాలా చాలా రకాల్లో కనిపిస్తోంది. వెన్ ఇట్స్ మేనిఫెస్టేషన్స్ ఆర్ కన్సర్న్డ్, and modern psychology speaks of dual and treble and multiplex personality. 2-3 రీతిలే కాదు, చాలా రకములైన రీతిలో మనుషులు ఉండొచ్చు అని చెబుతుంది మానసిక శాస్త్రం. కాబట్టి ఈ డీటెయిల్స్ లోకి వెళ్ళిన శాస్త్రజ్ఞులు ఏం చేస్తున్నారు, వాళ్ళు దే ఆర్ లూజింగ్ సైట్ ఆఫ్ ఫండమెంటల్ యూనిటీ అమాంగ్ ద కన్ఫ్యూజన్ ఆఫ్ ద మ్యానిఫోల్డ్. ఇన్ని రకములైన విభాగాలను చేసిన తర్వాత ఈ నవీన శాస్త్రజ్ఞులు అసలైన ఏకతని వాళ్ళు చూడలేకపోతున్నారు. కాన్షియస్నెస్ చైతన్యం యొక్క అసలైన ఏకతని వాళ్ళు చూడలేకపోతున్నారు. ఎట్ ట్రూలీ ఇస్ అవర్ కాన్షియస్నెస్ ఏ యూనిట్. సో ఇంత జరిగిన, ఇన్ని విభాగాలు వాళ్ళు శాస్త్రజ్ఞులు చేసిన, ఇంకా కూడా చెప్పాలంటే, నొక్కి చెప్పాలంటే, మన చైతన్యము ఒక విడి భాగము. ఇది నిజమే. ఎట్ ట్రూలీ ఈజ్ అవర్ కాన్షియస్నెస్ ఏ యూనిట్. సో ప్రతి మనిషిలోనూ ఈ కాన్షియస్నెస్ అనేది ఓ విడి భాగముగా ఉన్నది అనుట చాలా సత్యము, చాలా నిజము. అండ్ ద వెరైటీ ఈజ్ డ్యూ టు ద మెటీరియల్స్ ఇన్ విచ్ ఇట్ ఈస్ వర్కింగ్. ఈ వివిధ రకములైన, వివిధ రంగులతో కూడిన, వివిధ పొడవు పొట్టి ఉన్న ఇలాంటివన్నీ ఎందుకు కనిపిస్తున్నాయంటే, వేరే వేరే పదార్థములలో పనిచేస్తున్నందువల్ల ఈ చైతన్యము అలా విడివిడిగా అవి కనిపిస్తున్నాయి. వెరైటీ ఈజ్ డ్యూ టు ద మెటీరియల్స్ ఇన్ విచ్ ఇట్ ఈస్ వర్కింగ్. ఇట్ అంటే చైతన్యం. చైతన్యం పలు రకములైన పదార్థములతో సంయోగము చెంది పనిచేస్తున్నందువల్ల ఇది మనకి భిన్న రూపంలో కనపడుతోంది. ఏకత్వంలో భిన్నత్వం, అది కేవలం దేశానికే కాదు, చైతన్యానికి కూడా భిన్నత్వంలోంచి ఏకత్వమే ఉంది అని చెప్పవచ్చు మనం. రైట్. నెక్స్ట్ పారాగ్రాఫ్. The ordinary waking consciousness of a man is the consciousness working through the physical brain at a certain rate imposed by it. Kama undi ikkada aapestuna. The ordinary waking consciousness of man is the consciousness working through the physical brain. So సామాన్యంగా స్పృహతో, మెలకువతో పనిచేస్తున్న మనిషిలో చైతన్యం, ది ఆర్డినరీ వేకింగ్ కాన్షియస్నెస్, మెలకువతో సామాన్యంగా సాధారణ రీతిలో స్పృహతో పనిచేస్తున్న మనిషిలోని చైతన్యం మన ఏం చేస్తోంది, ది ఆర్డినరీ వేకింగ్ కాన్షియస్నెస్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద కాన్షియస్నెస్ వర్కింగ్ త్రూ ద ఫిజికల్ బ్రెయిన్ ఎట్ ఎ సర్టన్ రేట్ ఇంపోజ్డ్ బై ఇట్. ఈ భౌతికమైన మెదడు ఒకటి ఉంది కదా ఈ శరీరంలో, ఆ శరీరములో ఉన్న మెదడు నిర్ధారించిన వేగముతో అది కలిసి పనిచేస్తోంది. అంటే భౌతికంలో ఈ కాన్షియస్నెస్ పనిచేయడానికి ఒక మెదడు కావాలి. ఆ మెదడు ఏ రీతిలో పనిచేస్తుందో, ఎంత స్పీడ్ తో పనిచేస్తుందో, ఎంత వైవిధ్యంతో పనిచేస్తుందో అలా దానితో సంబంధం ఉన్నది అని చెబుతున్నారు. ద ఆర్డినరీ waking consciousness of man is the consciousness
working through the physical brain at a certain rate imposed by it. బ్రెయిన్ ఒక రీతిన ఈ కాన్షియస్నెస్ స్పందించాలి, ఒక నిర్ణయం చేయగలిగే స్థితిలో ఉందిట ఫిజికల్ బ్రెయిన్. అది లిమిటేషన్. ఇప్పుడు ఒక ప్రవాహం ఉంది, ఆ ప్రవాహానికి ఒక ఆ ద్వారా ప్రవాహం అయినా బయటికి రావాలి. కాబట్టి అలాంటి లిమిటేషనే ఈ కాన్షియస్నెస్ కి మన బ్రెయిన్ ద్వారా ఏర్పడింది, మన మెదడు ద్వారా ఏర్పడింది అని చెబుతున్నారు. సో ఏ పరిమితి అయితే విధించిందో, ఎంత వేగం అయితే అది ఆ చైతన్యం మీద నిర్ధారించి అమలుపరిచేందుకు సంసిద్ధత చూపిస్తుందో అంత వేగంతోనే ఈ చైతన్యం పనిచేస్తోంది. సో అది ఒకటి చెప్పారు. ఆర్డినరీ వేకింగ్ కాన్షియస్నెస్ ఆఫ్ మ్యాన్ is the consciousness working through the physical brain at certain rate imposed by it. సరే, ఇది అర్థమైంది. Conditioned by all the conditions of the brain. అదే ఇందాక చెప్పేశాం మనం. ఎన్ని రకములైన ఆలోచనలు బ్రెయిన్ లో ఉంటే, ఎన్ని రకాలైన స్పందనలు ఉంటే, వాటికి అది అనుగుణంగా, వాటికి లోబడి ఈ కాన్షియస్నెస్ ఈ ఫిజికల్ బ్రెయిన్ యొక్క వెరైటీకి, దాని యొక్క లిమిటేషన్, దాని యొక్క పనిచేస్తోంది. సో ద కండిషన్ బై ఆల్ ద కండిషన్స్ ఆఫ్ ద బ్రెయిన్, లిమిటెడ్ బై ఆల్ ఇట్స్ లిమిటేషన్స్. లిమిటేషన్స్ అంటే పరిధులు నిర్మించుట. పరిధులు ఎవరు నిర్మిస్తున్నారు? బ్రెయిన్ చెబుతోందనమాట, ఇంతలా నువ్వు ప్రవర్తించు అని. సో అంతే ప్రవర్తిస్తుంది, అంతకన్నా ఎక్కువ ప్రవర్తించడానికి అవకాశం ఎందుకు లేదంటే ఫిజికల్ బ్రెయిన్ నిర్ధారిస్తోంది ఎంత వేగంతో కాన్షియస్నెస్ పనిచేయాలి, ఎంతలా కాన్షియస్నెస్ పనిచేయాలి, చైతన్యం ఎలా పనిచేయాలి అనేది మన శరీరంలో ఉండే బేసిక్ మెదడు ఏదైతే ఉందో ఆ మెదడు నిర్ధారిస్తోంది అని చెప్పారు. రైట్? ఇలా ఉండగా balked by the varying obstructions it offers. సో ఈ లిమిటేషన్స్ కాదు, పరిధులు నిర్మించడమే కాదు, ఈ చైతన్యానికి కొన్ని అవరోధాలను కూడా కల్పిస్తోంది ఈ ఫిజికల్ బ్రెయిన్, మెదడు. బాల్క్డ్ అంటే ఆపుతోంది, కాన్షియస్నెస్ ని ఆపుతోంది. ఎవరు? అబ్స్ట్రక్షన్స్ ఇట్ ఆఫర్స్. అవరోధాలని నిలబెట్టి ఈ చైతన్యం సమగ్రవంతంగా సమర్థవంతంగా పనిచేయకుండా ఉండడానికి అది అడ్డం పడుతోంది. ఏది అడ్డం పడుతోంది? మెదడు అడ్డం పడుతోంది. చెక్డ్ బై ఎ క్లాట్ ఆఫ్ బ్లడ్, సైలెన్స్డ్ బై ది డికే ఆఫ్ ఎ టిష్యూ. సో ఈ కాన్షియస్నెస్, మనలో ఉండే కాన్షియస్నెస్ కొన్నిసార్లు మన రక్తం గడ్డగట్టి బ్రెయిన్ లో ఒక అవరోధం ఏర్పడింది అనుకుందాం. అప్పుడు కూడా ఈ చైతన్యం ఫుల్ గా పనిచేయదు. ఎడం వైపు మటుకు పనిచేయకుండా ఉండడం, అది మనకి స్పృహ లేకుండా ఉండడం, ఇది జరుగుతుంది కదా. చాలా మందిలో చూసాం. పర్హాప్స్ దాన్ని చెబుతున్నా, రక్తం గడ్డడం వల్ల అది ఆగింది, చైతన్యం యొక్క పనిచేసే విధానం ఆగింది. అలాగే సైలెన్స్డ్ బై ద డికే ఆఫ్ టిష్యూ. సో దాన్ని పనిచేయనివ్వకుండా సైలెన్స్ చేసింది ఏమిటి అంటే, సైలెన్స్ చేయడం అంటే ఇనాక్టివ్ చేసింది ఏమిటి అంటే, పని లేని తనముతో దానిని ఆపేసింది ఏమిటంటే, ఒక టిష్యూ, ఒక కణజాలములోని ఒక పొర పనిచేయకుండా ఉన్నందువల్ల, ఆ కణజాలం పనిచేయటం లేదు కాబట్టి, ఆ కణజాలం పొర పనిచేయటం లేదు కాబట్టి, టిష్యూ పనిచేయటం లేదు కాబట్టి, చైతన్యం కూడా అది పాడైంది కాబట్టి, ఆ కణజాలం పాడైపోయింది కాబట్టి, డికే పొందింది కాబట్టి, నాశనం పొందింది కాబట్టి, అది ఈ మన చైతన్యాన్ని మాట్లాడడానికి వీల్లేని తనముతో, అంటే ఇనాక్టివ్ స్టేట్ లోకి తోసేస్తోంది. యాక్టివ్ స్టేట్ లోంచి ఇనాక్టివ్ స్టేట్ లోకి తోసేస్తుంది. సైలెన్స్ అంటే యాక్షన్ లేకుండా చేసేస్తోంది. సైలెన్స్ బై ద డికే ఆఫ్ టిష్యూ. At every moment, the brain hinders its manifestations. At every moment, the brain hinders its manifestations. చైతన్యం యొక్క పరిపరి విధాల అది ప్రవహించాలి,
లేకపోతే సృష్టించాలి అనుకుంటుంటే మన మెదడు దాన్ని కట్టడి చేస్తుంది ఎవ్రీ మూమెంట్. ప్రతి క్షణము కూడా ఇది జరుగుతోంది. ఎట్ ఎవ్రీ మూమెంట్ ద బ్రెయిన్ హిండర్స్ ఇట్స్ మేనిఫెస్టేషన్. ఇట్స్ అంటే కాన్షియస్నెస్ యొక్క మేనిఫెస్టేషన్, కాన్షియస్నెస్ యొక్క తీరుతెన్నులు, కాన్షియస్నెస్ యొక్క చైతన్యం యొక్క వేరే వేరే సృజనాత్మకమైన రూపాలు, మేనిఫెస్టేషన్, సృష్టి రూపాలు, ఇవన్నీ కూడా బ్రెయిన్ ఆపేస్తోంది, హిండర్ చేసేస్తోంది. హిండరింగ్ అంటే ఆపేయడం. while all the same time it is on the physical plane. సో ఇంత చేస్తున్నా ఇవంతా ఈ ఫిజికల్ బ్రెయిన్ ఎక్కడుంది? ఫిజికల్ పరితలములో ఉన్నది. ఫిజికల్ పరితలానికి లిమిట్ అయి ఉన్నది బ్రెయిన్. ఫిజికల్ పరితలానికి సంబంధించిందే ఫిజికల్ బ్రెయిన్ కదా, ఫిజికల్ బాడీలో ఉన్నదే కదా ఫిజికల్ బ్రెయిన్. కాబట్టి ఇది ఫిజికల్ తనమునకి చెందిన, భౌతిక తనమునకి చెందిన ఒక అవరోధం. ఆ అవరోధం బ్రెయిన్ వల్ల ఈ సక్సెస్ఫుల్ గా ఈ చైతన్యం పనిచేయకుండా ఉండేందుకు, ఏదైనా ఒక టిష్యూ పాడైపోయినప్పుడు, కణజాల పొర పాడైపోయినప్పుడు అది పనిచేయకుండా ఉండడం, లేకపోతే ఒక భాగం చచ్చుపడిపోవడం, ఇవన్నీ రక్తము గడ్డకట్టడం వల్ల, ఇవన్నీ కూడా ఈ ఫిజికల్ బ్రెయిన్ లో జరుగుతున్న మార్పుల వల్ల చైతన్యానికి అడ్డుకట్టలేస్తోంది బ్రెయిన్ అని చెప్పారు. మెదడు అడ్డుకట్ట వేస్తోంది చైతన్యానికి. కాబట్టి అట్ ఎవ్రీ మూమెంట్ ద బ్రెయిన్ హిండర్స్ ఇట్స్ మేనిఫెస్టేషన్స్. సో ఈ మెదడు ప్రతి చోట, ప్రతి మాటు కూడా ఎదుగుదలకి, సృజనాత్మకతకి అడ్డం పడిపోతోంది. కాన్షియస్నెస్ దాన్ని వదిలిపెడితే ఎన్ని సృష్టిస్తుందో మనకి తెలియదు. ఆ సృష్టికి ఈ బ్రెయిన్ అడ్డం పడుతోంది. ఏ తలములో? భౌతిక తలములో. భౌతిక తలములో ఉన్నది మన భౌతిక బాడీ కాబట్టి. తర్వాత while at the same time it is on the physical plane. ఫిజికల్ ప్లేన్ లో ఉన్న సమయంలో ఇది జరుగుతోంది. ఇట్స్ ఓన్లీ ఎనేబులింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో ఒక పనిముట్టుగా, ఒక సాధకంగా ఈ బ్రెయిన్ పనిచేస్తోంది. బ్రెయిన్ ఎంత దాకా ఎరవ్ చేస్తుందో అంత దాకానే ఈ చైతన్యం యొక్క సృష్టి జరుగుతుంది. చైతన్యం యొక్క వివిధ రకములైన గుణగణములు మనం చూడగలం. కాబట్టి రక్తం గడ్డకట్టడం వల్ల, కణజాలపు పొర దెబ్బతినడం వల్ల చైతన్యపు స్పందన, పని ఆగిపోవడం జరుగుతోంది. ప్రతి మాటు, ప్రతి క్షణము భౌతిక మెదడు చైతన్యము యొక్క తీరుతెన్నులని ముందుకు సాగకుండా అడ్డం పడుతూనే ఉంది. హిండ్రెన్స్ అడ్డం పడుతూనే ఉంది. అయినా చైతన్యం మనిషిలో పనిచేసేందుకు మెదడు అనేది ఒక సాధారణంగా, పనిముట్టుగా తీసుకొని సృష్టిని సాగిస్తోంది. ఇంత ఉన్నా కూడా చైతన్యం ఇంకా కొద్దిగా పవర్ఫుల్ ఏమో, అందుకని అది బయటకు వచ్చి కొన్ని రకములైన సృష్టిని అది చూపిస్తోంది, ప్రదర్శిస్తోంది అని చెబుతున్నారు. కాబట్టి బ్రెయిన్, చైతన్యము తన సృష్టింపబడడానికి ఒక సాధకము బ్రెయిన్, మెదడు ద్వారా చైతన్యము యొక్క తీరుతెన్నులు ప్రదర్శితం అవుతున్నాయి. దానికి పనికొచ్చేదే మెదడు ఒక ఇన్స్ట్రుమెంట్ అని చెప్పారు. రైట్. When the consciousness turning its attention away from the external physical world, చైతన్యం గనక ఎప్పుడైతే తన దృష్టిని బాహ్య ప్రపంచం నుంచి తొలగించి పక్కకి తప్పించి ప్రవర్తిస్తుందో, when the consciousness turning its attention away from the external physical world, బాహ్య ప్రపంచము నుంచి చైతన్యం తన దృష్టిని మరల్చింది అనుకుందాం, చూడకుండా ఉంది అనుకుందాం. ఎట్లా సాధ్యం చూడకుండా ఉండడానికి చైతన్యానికి? అంటే చైతన్యం లోపల ఉన్న విషయము. అయితే ఈ బ్రెయిన్ తో పనిచేస్తున్నప్పుడు బ్రెయిన్ సెన్సెస్ కి బ్రెయిన్ కి సందేశాలు ఇస్తాయి. కాబట్టి సెన్సెస్ అందించిన సందేశాల మేరకు బ్రెయిన్ పనిచేస్తుంది. కాబట్టి ఆ బ్రెయిన్ ఒక పనిముట్టుగా వాడుకొని చైతన్యం పనిచేస్తోంది. కాబట్టి అలా పనిచేస్తున్నాయి. కాబట్టి కాన్షియస్నెస్ టర్నింగ్ ఇట్స్ అటెన్షన్ అవే ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఫిజికల్ వరల్డ్, చైతన్యం గనక తన దృష్టిని
బాహ్య ప్రపంచంలోంచి విత్డ్రా చేస్తే, బాహ్య ప్రపంచంలోంచి పక్కకి తప్పిస్తే, లేక బాహ్య ప్రపంచం నుంచి దృష్టిని మరల్చడం అంటే ఇంకోవైపు తిప్పడం. మెదడులో ఉండే అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఇగ్నోర్స్ ఫిజికల్ వరల్డ్, ఇగ్నోర్స్ ద డెన్సర్ పార్ట్ ఆఫ్ ద ఫిజికల్ బ్రెయిన్. అప్పుడు ఫిజికల్ బ్రెయిన్ లో ఉండే దళసరి భాగాలు ఉంటాయి కదా, దళసరి పొరలు, డెన్సర్ పార్ట్ ఆఫ్ ది ఫిజికల్ బ్రెయిన్. బాహ్యంగా ఉన్న ప్రపంచంలోంచి చైతన్యము గనక దృష్టిని మరల్చగలిగితే, దృష్టిని విత్డ్రా చేయగలిగితే బాహ్య ప్రపంచంలోంచి ఏం జరుగుతోంది, ఫిజికల్ బ్రెయిన్ లో ఉండే డెన్సర్ పార్ట్స్ ని పక్కన పడేసే విధానం జరుగుతోంది. పట్టించుకోకుండా ఉండేతనం ఆ చైతన్యానికి కలుగుతోంది అని చెబుతున్నారు. కాబట్టి చైతన్యం గనక తన దృష్టిని బాహ్య ప్రపంచంలోంచి పక్కకి తప్పించి, లేక బాహ్య ప్రపంచంలోంచి దృష్టిని గనక మరలిస్తే, మెదడులో ఉండే దళసరి భాగాన్ని వదిలేసి పట్టించుకోకుండా చైతన్యం ఉంటే అప్పుడేం జరుగుతుంది, ఇంకో నెక్స్ట్ సెంటెన్స్ లో ఉంది, దళసరిది లేదు, దళసరితనంతో మనం పక్కన పెట్టేశాం. బ్రెయిన్ యొక్క దళసరితనాన్ని చైతన్యం మనం పెట్టలే, చైతన్యం పక్కన పెట్టేసింది. అండ్ యూజెస్ ఓన్లీ ద ఈథరిక్ పోర్షన్స్ దేర్ ఆఫ్. చైతన్యం ఇప్పుడు ఏం చేస్తోంది, ఫిజికల్ ది వాటర్లే, ఫిజికల్ దళసరి భాగము ఆ మెదడుది వాటర్లే, వాడకుండా ఏం చేస్తోంది, ఈథరిక్ పోర్షన్ ని వాడుతోంది, ఆకాశతత్వముతో ఉన్న మెదడు భాగాన్ని వాడుతోంది. అండ్ యూజెస్ ఓన్లీ ది ఈథరిక్ పోర్షన్స్ దేర్ ఆఫ్. దానివల్ల ఏమవుతోంది, ఇట్స్ మేనిఫెస్టేషన్స్ ఎట్ వన్స్ చేంజ్ ఇన్ క్యారెక్టర్. సో ఎప్పుడైతే ఈథరిక్ తో కలిసి పనిచేస్తుందో, ఎప్పుడైతే ఫిజికల్ బ్రెయిన్ తో పనిచేస్తే, ఫిజికల్ బ్రెయిన్ ఏ అవరోధాన్ని కల్పించిందో ఆ అవరోధాలతో కొన్ని సృష్టి కార్యక్రమం జరిగింది, కొన్ని విషయాలను బయటపెట్టడం జరిగింది చైతన్యం. ఎప్పుడైతే ఫిజికల్ బ్రెయిన్ ని పక్కన పెట్టేశారో, ఫిజికల్ బ్రెయిన్ యొక్క పని నుంచి దూరం జరిగిందో చైతన్యం, అప్పుడు అది ఆకాశతత్వపు భాగాన్ని, మెదడులో ఉండే ఈథరిక్ పోర్షన్ ని, ఆకాశతత్వపు భాగాన్ని పొంది తీసుకొని మేనిఫెస్టేషన్ ఎట్ వన్స్ చేంజ్ ఇన్ క్యారెక్టర్. సో చైతన్యము తాలూకు సృష్టి, దాని యొక్క స్థితిగతులు, క్యారెక్టరిస్టిక్స్, గుణగణాలు మారిపోతాయి. దళసరితనంతో సంబంధం లేదు, ఆకాశతత్వం ఉన్న తనంతో, ఆ బ్రెయిన్ తో మనం పనిచేస్తున్నాం. ఇప్పుడు ఫిజికల్ బ్రెయిన్ తో పనిచేయట్లేదు, ఈథరిక్ బ్రెయిన్ తో పనిచేస్తున్నాం. ఈథరిక్ బ్రెయిన్ తో పనిచేస్తున్నాం కాబట్టి దాని అనుగుణంగా ఈ సృష్టి జరుగుతోంది. కాబట్టి అది ఫిజికల్ బ్రెయిన్ తో పనిచేసినప్పుడు కన్నా వేరే విధంగా పనిచేస్తోంది. స్థితిగతులు లేదా పనిచేసే విధానం మారిపోయింది. ద క్రియేటివ్ ఇమాజినేషన్ disposes itself in etheric matter. సృజనాత్మకతతో ఉండి ఊహలతో కూడిన సృజనాత్మకత. ఊహ అంటే ప్లాన్, అలా అనుకోవచ్చు. ఊహ అంటే ఊరికే ఊసుపోక చేసే ఊహ కాదు, ఊహ అంటే ప్లాన్. సో ద క్రియేటివ్ ఇమాజినేషన్ అంటే ఏదైతే సృజనాత్మకతతో కూడిన ఒక ప్రణాళిక ఉన్నదో, ఊహ ఉన్నదో, అది డిస్పోజ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఈథరిక్ మ్యాటర్. సో ఊహలతో కూడిన, లేకపోతే మంచి ఇమాజినేషన్ తో కూడిన సృజనాత్మకత ఆకాశతత్వపు పదార్థముని చేరుతుంది. చేరిన తర్వాత మెదడు దళసరి భాగం ద్వారా పనిచేయడం ఆపేసిన ఈ కాన్షియస్నెస్ ఇప్పుడు ఈథరిక్ పదార్థంతో పనిచేస్తోంది, ఆకాశతత్వపు పదార్థంతో పనిచేస్తూ మొదలెట్టింది. బయట ప్రపంచం నుంచి అంతకుముందు తీసుకున్న సంవేదనలని ఫిజికల్ బ్రెయిన్ బయట పెట్టింది, తన అవరోధాలని కల్పిస్తూ. ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం. The creative imagination disports itself in etheric matter and drawing on its accumulated contents. So, తను పోగు చేసుకున్న బయట ప్రపంచం నుంచి, బయట ప్రపంచం యొక్క వస్తువుల వైబ్రేషన్ నుంచి,
పోగు చేసుకున్న విషయ సంపదను వాటిలో కొన్నిటిని తీసుకొని కొన్నిటినేమో ఒక అమరికలో అమరుస్తోందిట, కొన్నిటిని ఒక అరేంజ్మెంట్స్ లో పెడుతోందిట, కొన్నిటినేమో ఆ విషయాలు అక్కర్లేదని పక్కకు దోసేస్తోందిట, కొన్నిటితో మళ్లీ కలుస్తోందిట. ఇది చెబుతోంది ఆవిడ. The creative imagination disports itself in etheric matter and drawing on its accumulated contents, పోగు చేసుకున్న విషయ సంపదని, దాంట్లో విషయాలని ఏం చేస్తోంది, కొన్నిటినేమో ఒక పొందికలో ఒక రూపంలో పెడుతోంది. The creative imagination disports itself in etheric matter and drawing on its accumulated content. కొన్నిటిని అమెరికాలోకి చేరుస్తోంది, కొన్ని విషయాలని పోగు చేసుకుని కొన్ని విషయాలని అక్కర్లేదని పక్కకు దోసేస్తోంది చైతన్యం, కొన్నిటితో మళ్ళీ కలుస్తోంది చైతన్యం అని చెబుతున్నారు. కాబట్టి ఇవన్నీ ఏమిటి? అబ్టైన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. The creative imagination disports itself in etheric matter and drawing on its accumulated contents, obtained from the external world by its denser servant. ఎవరు తీసుకొచ్చి చేర్చారు ఈథరిక్ డబుల్ దగ్గరికి కూడా అంటే, ఈ దళసరి భాగపు బ్రెయినే వాటినన్నింటినీ తీసుకుంటే అతి తేలికైన పదార్థాలని ఈథరిక్ డబుల్ పొందింది, దళసరి పదార్థాలని దళసరి బ్రెయిన్ పొందింది. కాబట్టి బయట నుంచి పోగు చేసుకున్న పదార్థాలు ఈ బ్రెయినే సంపాదించి పెట్టింది. ఆ డెన్సర్ సర్వెంట్ అంటే దళసరి తనపుతో ఉన్న సేవకుడే, అంటే ఆ బ్రెయినే రిసీవ్ చేసుకొని వేటితో అయితే ఫిజికల్ బ్రెయిన్ స్పందించారో అది స్పందించింది, వేటికైతే ఈ సూక్ష్మతరపు ఈథరిక్ బ్రెయిన్ పార్ట్ తో సంబంధం కలిగి ఆ ఈథరిక్ పార్ట్ స్పందించాలో వాటికి ఈథరిక్ పార్ట్కి అందించింది. సో ఆ ఈథరిక్ పార్ట్ అప్పుడు ఏం చేస్తోంది, కొన్నిటినేమో అమరికలో పెడుతోంది, కొన్నిటిని ఒక అరేంజ్మెంట్ లో పెడుతోంది, కొన్ని విషయాలను అక్కర్లేదని బయటికి తోసిస్తోంది, కొన్నిటిని మళ్ళీ కావాలని వాటితో ఏకీభవిస్తోంది, లేకపోతే కలిసి పనిచేస్తోంది. సో arranges them, disassociates and recombines them after its own fancies. సో తనకి తోచిన విధంగా ఈ ఫిజికల్ బ్రెయిన్ తోచిన విధంగా ఫిజికల్ పనిచేస్తోంది. పోర్షన్ సూక్ష్మ పదార్థపు లేకపోతే ఆకాశ తత్వ పదార్థపు తో తయారు చేయబడిన భాగము దానికి ఏం తోస్తోందో, ఏవైతే కావాలో ఏవో అక్కర్లేదో నిర్ధారించిన పిమ్మట కావలసిన వాటిని పొంది తన ఇమాజినేషన్ ప్రకారం తనకు తోచిన ప్రకారం అది పనిచేస్తోంది. అండ్ క్రియేట్స్ ద లోయర్ వరల్డ్స్ ఆఫ్ డ్రీమ్. సో తద్వారా ఇలా పనిచేయడం ద్వారా అధోలోకపు కళల్ని సృష్టిస్తోంది అంటోంది, అంటే ఊహల్ని సృష్టిస్తోంది అని చెబుతోంది. కాబట్టి ఇది ఆకాశతత్వ పదార్థముతో చేరుతోంది. దళసరి పదార్థాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ చైతన్యం అనేది మెదడు దళసరి భాగం ద్వారా ఇప్పటిదాకా పనిచేసింది. దాని ద్వారానే బయట ప్రపంచం నుంచి పోగు చేసుకున్న విషయ సంపదను ఈ ఈథరిక్ మైండ్ ఏం చేస్తుంది, పోర్షన్ ఆఫ్ ద మైండ్ ఏం చేస్తుందంటే, ఈ ఆకాశతత్వ విభాగపు దాంట్లో బ్రెయిన్ లో ఉన్న భాగం ఏం చేస్తోంది అంటే, కొన్ని విషయాల్ని తీసుకుంటోంది, కొన్ని విషయాల్ని పక్కకు దోసేస్తోంది, కొన్నిటిని అసలు కన్సిడరే చేయట్లేదు, కొన్నిటితో మళ్ళీ కలుస్తోంది. అలా ఆ కలిసినందువల్ల పనిచేస్తున్నందువల్ల దేనికి దారి తీస్తోంది అంటే, ఈ ఈథరిక్ పోర్షన్ ఆఫ్ ద బ్రెయిన్ తనకు తోచినట్టుగా తనకేది రైట్ అనిపిస్తోందో అలా ప్రవర్తించి ఈథరిక్ భాగము, మెదడు యొక్క ఈథరిక్ భాగము కింద లోకాలలో ఊహల లోకపు ప్రపంచాన్ని సృష్టించుకుంటోంది. ఇది చేసే పని. క్రియేట్స్ ద లోయర్ వరల్డ్స్ ఆఫ్ డ్రీమ్. ఊహాజనిత లేకపోతే కలల లాంటివి, అలాంటి ప్రపంచాలని అది సృష్టించుకుంటోంది అని చెప్తున్నారు. సో ఇది ఈ పారాగ్రాఫ్ యొక్క సారాంశం. మొదట ఏం చూసాం, ప్రతి విడి భాగము విడిగా ఉన్నట్టు కనిపిస్తోంది, ఒకదానికి చెందింది అని చెప్పి. తర్వాత ఈ కాన్షియస్నెస్ సంక్లిష్టతతో కూడింది, ఏకతతో ఉన్నది అని మనకు తెలుసు.
అయితే వివిధ రూపాలలో ఉంది కాబట్టి వివిధ రూపాలు, వివిధ రకములైన రూపాలు, వివిధ రంగులైన రూపాల్లో ఉంది కాబట్టి అది సంక్లిష్టతతో కూడినదిగా కనిపిస్తోంది. అలా చెప్పిన తర్వాత ఎలాగైతే నవీన శాస్త్రజ్ఞులు వేరే వేరే పర్సనాలిటీస్ ఉన్నాయి, ట్విన్ పర్సనాలిటీ, త్రిబుల్ పర్సనాలిటీ ఇవన్నీ మనిషిలో ఉన్నాయని చెప్పారో, దాని కన్ఫ్యూజన్ లో పడి, ఆ విషయాల కన్ఫ్యూజన్ లో పడి కాన్షియస్నెస్ అనేది ఒక యూనిట్, ఒక విభాగం అనే మాట మనం మర్చిపోయాము. తర్వాత ఎంత వైవిధ్యత ఉన్నది అనేది కూడా మనం మర్చిపోయాము. ఇది మెటీరియల్స్ తో సంబంధం ఉన్నది. ఎర్ర మెటీరియల్ తో సంబంధం ఉంటే ఎర్ర సృష్టి జరుగుతోంది. దిస్ ఇస్ జస్ట్ సింప్లిఫికేషన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఎర్ర మట్టితో కనుక కలిసి పనిచేస్తే ఎర్రగా పుడతాడేమో అబ్బాయి, అలాగే నల్ల మట్టితో కలిసి పనిచేస్తే నల్లగా పుడతాడేమో అబ్బాయి. కాబట్టి ఇలా జరుగుతోంది. మెటీరియల్స్ అలా వాడుకుంటోంది చైతన్యము. తర్వాత సాధారణంగా మెలకువతో ఉన్న చైతన్యము ఒక మనిషిది. అది చైతన్యము ఎలా పనిచేస్తోంది అంటే ఫిజికల్ బ్రెయిన్ ద్వారా పనిచేస్తోంది. భౌతిక శరీరంలో ఉండే మెదడు ద్వారా పనిచేస్తోంది. అది విధించిన నియమాలను అనుసరించి పనిచేస్తోంది, పరిధులను అనుసరించి పనిచేస్తోంది. ఎవరు పరిధులు నిర్మిస్తున్నారు? ఫిజికల్ బ్రెయిన్, మెదడు. భౌతిక మెదడు ఇంత దాకే ఎగ నుంచి పైకి వెళ్ళడానికి వీలు లేదు అని నిర్ణయిస్తోంది. సరే, అలా ఉంటుండగా ఈ దళసరి పొరని కొద్దిగా పక్కకి తప్పించి ఈథరిక్ పోర్షన్ ఆఫ్ ద బ్రెయిన్ ఆపరేషన్ లోకి వస్తోంది. ఈథరిక్ పోర్షన్ అంటే ఆకాశ తత్వపు పదార్థముతో కూడబడిన ఫిజికల్ బ్రెయిన్ లో భాగము ఈ చైతన్యంతో కలిసి పనిచేస్తోంది. అప్పుడు ఈ చైతన్యము తాలూకు ఈ సూక్ష్మత పొందిన బ్రెయిన్ తో పనిచేస్తున్నందు వల్ల దానికి ఎలా తోస్తే ఏ విధంగా బాగుంటుంది అనుకుంటే అలా సూచిస్తూ ముందరికెళ్తోంది. అంతే కాకుండా ఈ పాయించిన విషయ సంపుటి అంటే విషయ సమూహాన్ని కొన్నిటిని తీసుకుంటోంది, కొన్నిటిని పక్కకి తోసేస్తోంది, కొన్నిటిని మళ్ళీ విజిట్ చేస్తోంది, మళ్ళీ తీసుకుంటోంది. ఇవన్నీ డెన్సర్ సర్వెంటే ప్రొవైడ్ చేశాడు. డెన్సర్ ఫిజికల్ బ్రెయినే ఈ సూక్ష్మ బ్రెయిన్ కి ప్రవేశపెట్టాడు. తర్వాత దీని వల్ల ఈ పొందినందువల్ల కొన్ని ఒప్పుకోక చేసినందువల్ల ఒప్పుకున్న వాటి సహాయంతో ఆ ఊహా జనితమైన లోకాలు సృష్టించడం జరుగుతోంది. కళల సామ్రాజ్యం ఉంది, కానీ కళలు అంటే ఊరికే ఊసుపోక చేసే కళలు, అలాంటి కళలు కాదు. ఇది క్రియేటెడ్ లోగస్ భగవంతుడు ఏది చేయాలనుకున్నాడో అది ఈ చైతన్యానికి అందించడం జరిగింది. చైతన్యము ఈ ఫిజికల్ బ్రెయిన్ ద్వారా పనిచేయడం జరిగింది. ఫిజికల్ బ్రెయిన్ ద్వారా పనిచేయడం, అది దాని తర్వాత అధిగమించి ఈథరిక్ డబుల్ వాయుతత్వంతో పనిచేయడము, వాయుతత్వానికి తెలిసినట్టుగా ఈ ఎవరెవరైతే పనిచేస్తారో, ఎవరైతే పనిచేయాలో వాళ్ళు నిర్ధారించుకొని లోయర్ వరల్డ్స్ ఆఫ్ డ్రీమ్ ని నిర్మించుకుంటుంది కాన్షియస్నెస్. అధోలోకపు ఊహాతో కూడిన ప్రపంచాన్ని నిర్మించుకుంటుంది. ఇక్కడికి ఆపేద్దాం. టుడే విల్ స్టాప్ హియర్ 11:05. ఓకే, ఎవరికన్నా ఏమైనా విషయాలు రెండోసారి చెప్పాలి అంటే చెప్పడానికి నేను రెడీ. ఒకవేళ చెప్పాలంటే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు తెలుసు. ఒకవేళ ఏమన్నా యాడ్ చేయాలంటే మీరెవరన్నా కూడా యాడ్ చేయాలనుకున్నా యాడ్ చేయవచ్చు. అది విషయం. దాని తర్వాత శోభా గారు వారి సమ్మరీ అందిస్తారు. ఏమన్నా మాట్లాడేది ఉందా అమ్మా? ఎవరైనా వేణుగోపాలరావు గారు కానీ ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. అంతే, అదే అందుకనే 2 నిమిషాలు ఆగడం. ఎవరన్నా మాట్లాడితే ఏమన్నా కావాలి అంటే సప్లిమెంట్ చేయడం. ఇక్కడ ఉన్న విషయాలే, మనకి సొంతంగా తెలిసిన విషయాలు కాదు. ఇక్కడ ఆవిడ చెప్పిన విషయాలే మళ్ళీ ఉటంకించడం, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఈ చైతన్యము ఎలా బ్రెయిన్ తో పనిచేస్తుంది, బ్రెయిన్ లో ఉన్న భాగాలతో పనిచేస్తుందో కూడా చెప్పింది. దళసరి పొరతో పనిచేస్తుంది, అలాగే సూక్ష్మ పొరతో కూడా పనిచేస్తుంది అని చెప్పి. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనకి తెలియజెప్పింది.
ఐ థింక్ ఎవరు మాట్లాడటం లేదు కాబట్టి శోభ గారు మీరు రెడీ అయితే మీరు జిస్ట్ ప్రజెంట్ చేయొచ్చు. ఈ రోజు మనం చైతన్యం యొక్క ఏకత గురించి తెలుసుకుంటున్నాం. దానిలో టాపిక్ ఏంటంటే చైతన్యము ఒక భాగము అని. మనం ఇప్పటి వరకు కూడా చైతన్యము ఎన్ని రకాలుగా పనిచేస్తుంది, ఎన్ని విధాలుగా ప్రబలుతుంది, ఎన్ని విధాలుగా విస్తరిస్తుంది అనేటువంటి విషయం మనం చూసాం. అది చైతన్యం వివిధ రకాలుగా సృష్టింపబడినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి ముఖ్యమైనటువంటి 2 విషయాలను మనం మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది అని మేడం చెప్తున్నారు. అందులో మొదటిది ఏంటంటే ఇది వివిధ రకాలుగా మనకి కనిపిస్తూ ఉన్నది కాబట్టి మనం ఏమనుకుంటామంటే ప్రతి వ్యక్తి యొక్క చైతన్యం కూడా విడివిడిగా కనిపిస్తోంది కాబట్టి ఈ విడివిడిగా కనిపిస్తున్నదంతా కూడా ఒక విభాగం, చైతన్యం విభాగంలోనివే. సృష్టిలో ప్రతి మనిషిలో కూడా చైతన్యం విడివిడిగా ఉన్నట్లు రకరకాలుగా మనకి కనిపిస్తూ ఉన్నప్పటికీ అవి అంతా విడిపోయినట్లుగా మనకి తేడాలతో ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటి అంటే భగవంతుని చైతన్యంలో, ఆ భగవంతుని యొక్క అఖండ చైతన్యంలో ఇవన్నీ కూడా భాగాలే. ఈ విషయాన్ని మనకి గుర్తుండాలన్నమాట. ఇవన్నీ కూడా ఒకే ఒక భగవత్ తత్వానికి సంబంధించినవి కాబట్టి ఇవి అన్నిటికీ ఒకే రకమైనటువంటి పరిస్థితుల్లో ఒకే రకంగా స్పందించడము అనేటువంటిది జరుగుతుంది. ఈ భగవత్ చైతన్యంలో ఉన్నటువంటి ప్రతి జీవిలోను, ప్రతి మనిషిలోను ఈ విడితనం పొందినట్లుగా ఇవి కనిపించినప్పటికీ కూడా ఇవన్నీ ఒకే చైతన్యంలో భాగం కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టుగా ఒకే రకమైనటువంటి పరిస్థితులలో ఇవి ఒకే రకంగా స్పందించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనం ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి, ఈ చైతన్యం భాగాలు అన్ని ఒకటే, ఇవన్నీ ఒకే చైతన్యంలో ఉన్నటువంటి భాగాలు అనేటువంటి విషయం మనకి గుర్తుండాలి. అందరిలో ఉన్నటువంటిది ఆ చైతన్యమే, ప్రతి జీవిలోను ప్రతి ప్రాణిలోను మనకి కనిపిస్తూ ఉన్నది ఆ చైతన్యమే. దానికి మేడం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక సముద్రంలో నీరుంది, అయితే అక్కడ సముద్రం దగ్గర ఒక గోడ కట్టారనుకోండి, ఆ గోడలో వివిధ రంధ్రాలు చేశాము. ఆ రంధ్రాల నుంచి ఆ సముద్రం యొక్క జలం ఆ రంధ్రాల నుంచి బయటకు వస్తున్నప్పుడు మనకి అది విడివిడిగా వస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. అది విడివిడిగా వచ్చినప్పటికీ ఉన్నటువంటి జలం ఏంటంటే దాని వెనక ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి జలం అన్నమాట. అట్లా ఆ జలం విడివిడిగా కనిపించినా కూడా అదంతా ఒకే సముద్రంలో ఉన్నటువంటి విభాగం. అదే విధంగా మనకి చైతన్యం రకరకాలుగా కనిపిస్తున్నప్పటికీ కూడా అది ఒకే ఒక్కటిగా ఉన్నటువంటి భగవత్ చైతన్యంలోని భాగమే ఇవన్నీ కూడా అని మనకు తెలుస్తుంది. అలాగే ఈ వివిధ రకాలైనటువంటి రంధ్రాలలో నుంచి నీరు వస్తున్నప్పుడు ఆ నీరు ఏ రకమైనటువంటి మట్టి మీద పడుతుందో ఆ మట్టి యొక్క గుణాన్ని, అంటే వేర్వేరు భూములు, నల్లరేగడి భూమి, ఎర్ర భూమి ఇట్లా ఉన్నప్పుడు ఆ భూమి మీద పడితే ఆ రంగును అది సంతరించుకుండము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే సముద్రపు జలం మనకి ఎలా కనిపిస్తుంది, నీలం రంగుగా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అదే విధంగా చైతన్యం కూడా వివిధ రంగులతోటి వివిధ గుణాలతోటి మనకి కనిపిస్తూ ఉన్నప్పటికీ అసలైనటువంటి చైతన్యం అంతా కూడా ఒకే విధంగా ఉండడము అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ మనం సముద్రపు జలాలని విశ్లేషించగలిగినట్లయితే దానిలో ఉన్నటువంటి లవణ పదార్థం అంతా ఒకటే అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. అట్లాగా అదే విధంగా చైతన్యము ఒక్కటే మనకి. ఆ ఒక్కటే చైతన్యము ఏమైందంటే విడిపడినటువంటి చైతన్యాలన్నీ కూడా రకరకాలుగా వ్యక్తులుగా లేకపోతే జంతువులుగా రకరకాల రూపాలను తీసుకున్నటువంటి ఈ చైతన్యాలన్నీ కూడా ఈ ఒకే ఒక చైతన్యంతో అవి చైతన్యం నుండి మనకి వస్తున్నాయన్నమాట. వీటికి అనేకమైనటువంటి అవసరమైనటువంటి పోలికలతోటి గుర్తింపులతోటి ఇవి కనిపిస్తున్నాయి. వివిధ రకాలైనటువంటి రూపాలు దాల్చినప్పుడు అవి అవసరమైనటువంటి కొన్ని పోలికలు ఉన్నాయి, గుర్తింపులతోటి ఇవి మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వివిధ రకాలైనటువంటి చైతన్యాలు. అయితే వీటన్నిటికీ కూడా ఆచ్ఛాదన ఒకే మూల పదార్థాన్ని పొంది ఒకే రకమైనటువంటి కార్యాచరణను కూడా ఇవి కొనసాగిస్తున్నాయి. ఆచ్ఛాదనగా ఒక మూల పదార్థాన్ని పొందాయి, ఆ మూల పదార్థం కారణంగా ఒకే రకమైనటువంటి కార్యాచరణను కూడా ఒకే రకంగా పనిచేయడం అనేటువంటిది కూడా అవి మనకి కనిపిస్తున్నాయి. ఆ పనిచేస్తున్నప్పటికీ ఇవి మళ్ళీ వివిధ రకాలైనటువంటి గుర్తింపుల్ని పొందుతూ ఉన్నాయి. ఇట్లా విడివిడిపోయినటువంటి చైతన్యపు భాగాలని ఈ సృష్టింపబడినటువంటి ఈ చైతన్యంలో రకరకాలుగా సృష్టింపబడటము ఈ విధానాలను గనక
మనం తరచు చూసినట్లయితే అవన్నీ ఏకతతో కాకుండా సంక్లిష్టతతో కూడి ఉన్నాయా అని మనకి అనిపిస్తూ ఉంటుంది. రకరకాలుగా మనకి కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ సంక్లిష్టతతో కూడి ఉన్నాయా అనేటువంటి ఒక డౌట్ మనకి రావడం అనేటువంటిది జరుగుతుంది. నవీన మానసిక శాస్త్రం ఏమని చెప్తుందంటే ఒక మనిషిలో ద్వంద్వ ప్రవృత్తి ఉండొచ్చు, లేదా 3 రకాలైనటువంటి ప్రవృత్తులు ఉండొచ్చు, లేదా అనేక రకాలైనటువంటి ప్రవర్తనలు ఉండొచ్చు, అతనిలో అనేక రకాలైనటువంటి వ్యక్తిత్వాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనకి మానసిక శాస్త్రం చెప్తూ ఉంది. అట్లా ఈ మనుషులు బాహ్యంగా ఉన్నటువంటి 2 లేకపోతే 3 లేక అనేక రీతుల్లో ప్రవర్తిస్తున్నారు అని మనం చెప్తున్నాం. కానీ ఈ మానసిక శాస్త్రవేత్తలు పట్టుకోలేకపోయినటువంటి విషయం ఏంటంటే ఇన్ని రకాలుగా మనకి చైతన్యం కల్పిస్తూ ఉన్నప్పటికీ ఆ చైతన్యం యొక్క మౌలికమైనటువంటి అసలైనటువంటి ఏకత అనేటువంటి దాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. అంటే ఇన్నిటి వెనక పనిచేస్తూ ఉన్నటువంటి చైతన్యం ఒకటే అనేటువంటి విషయాన్ని మనం ఈ మానసిక శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోవడం జరిగింది. నిజంగా చూస్తే చైతన్యం అనేది ఒక విడిభాగం. అది వివిధ రకాలైనటువంటి పదార్థాలు, గుణాలు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆకారాలు లేకపోతే గుణాలు ఉన్నటువంటి పదార్థాలతోటి ఈ చైతన్యం కలిసిపోయి సంయోగం చెందడం వలన ఈ చైతన్యం మనకి వైవిధ్యంగా రకరకాలుగా మనకి కనిపించడం అనేటువంటిది మనకి తెలుస్తుంది. రకరకాలుగా గుణాలు ఉన్నటువంటి స్వభావాలుగా మనకి కనిపిస్తూ ఉన్నది. అయితే సాధారణమైనటువంటి స్పృహతోటి మెలకువతోటి పనిచేస్తున్నటువంటి మనిషిలో చైతన్యము భౌతిక శరీరంలో ఉన్నటువంటి మెదడు ఏ విధంగా అయితే నిర్ధారిస్తుందో అది నిర్ధారించినటువంటి వేగంతో అది నిర్ధారించినటువంటి పరిధితోటి అంటే కొన్ని పరిమితులకు లోబడి అది పనిచేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ చైతన్యము మనలో భౌతిక పదార్థంతో నిర్మించిన భౌతిక మెదడు ఏ విధంగా అయితే దాన్ని నియంత్రిస్తుందో దాని యొక్క నిర్ధారించినటువంటి రీతిలోను ఆ వేగంతో ఆ పరిధిని బట్టి మనకి ఈ చైతన్యం పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనకి ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు, స్పందనలు ఇవన్నీ మన ఫిజికల్ బ్రెయిన్ లో ఉంటాయో వాటిని బట్టి మనకి ఈ చైతన్యం పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే చైతన్యానికి ఈ భౌతికమైనటువంటి మెదడే కొన్ని రకాలైనటువంటి అవరోధాలని కలిగిస్తుంది. దానికి కొన్ని లిమిటేషన్స్ ఇది ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అట్లా ఈ చైతన్యాన్ని సమర్థవంతంగా పనిచేయకుండా అడ్డుకుంటున్నది ఏంటి అంటే మనలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి మెదడు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి చైతన్యం మనలో కనుక రక్తం గడ్డగట్టి బ్రెయిన్ లో ఏదైనా అవరోధం ఏర్పడితే అప్పుడు మన చైతన్యం పనిచేయకుండా ఇనాక్టివ్ గా అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే మన కణజాల పొరల్లో కూడా ఏవైనా పాడైపోయి పనిచేయకుండా అయిపోతే కూడా అప్పుడు కూడా మన చైతన్యం కంప్లీట్ గా పనిచేసేటువంటి అవకాశం దానికి ఉండదు. సో చైతన్యం యొక్క తీరుతెన్నులను పరిపరి విధాలా ప్రవర్తించనీయకుండా అంటే చైతన్యం దాన్ని విస్తరించనీయకుండా లేకపోతే దాని యొక్క ఫుల్ కెపాసిటీని ప్రవర్తించనీయకుండా సృష్టి రూపాలను ప్రతి క్షణము కూడా ఈ భౌతిక మెదడే ఆపివేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే దానికి అనేక అనంతమైనటువంటి సృజనాత్మకత ఉన్నది. అయితే ఆ సృజనాత్మకతను కూడా బయటికి రానియకుండా ఈ భౌతిక మెదడే మనల్ని ఆపివేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ భౌతిక మెదడు అనేది భౌతిక తలంలో మనకు కనిపిస్తున్నటువంటి ఒక పెద్ద అవరోధము. మన చైతన్యాన్ని మనం డెవలప్ చేసుకోలేకపోవడానికి ఈ భౌతిక మెదడే పెద్ద కారణంగా కనిపిస్తుంది. అయితే చైతన్యం ఏం చేస్తుందంటే మనిషిలో ఉన్నటువంటి మెదడుని ఒక పనిముట్టుగా తీసుకొని దాని తీరుతెన్నులని అది చైతన్యం ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ చైతన్యం తన దృష్టిని బాహ్య ప్రపంచం నుంచి పక్కకు తప్పించి అంటే ఈ ఫిజికల్ బ్రెయిన్ ఏర్పాటు చేసినటువంటి దాని గురించి కాకుండా దాని నుంచి పక్కకు తప్పించి మరలిస్తే అంటే ఈ భౌతిక మెదడులో ఉండేటువంటి ఆ దొళ్ళసరపు పొల వలన మనకి ఈ ఆటంకాలన్నీ కలుగుతున్నాయి. సో దాన్ని గనక పక్కకు పెట్టేసినట్టయితే అప్పుడు చైతన్యానికి ఆకాశతత్వంతో ఉన్నటువంటి బ్రెయిన్ తోటి దానికి కాంటాక్ట్ ఏర్పడము అనేటువంటిది జరుగుతుంది. ఈ ఆకాశతత్వంతో ఉన్నటువంటి బ్రెయిన్ తో చైతన్యం గనక కాంటాక్ట్ ఏర్పరచుకున్నట్టయితే
అప్పుడు ఆ చైతన్యం తాలూకు సృజనాత్మకత, స్థితిగతులు, గుణగణాలు ఇవన్నీ కూడా మారిపోవడం అనేటువంటిది జరుగుతుంది. భౌతిక మెదడుకు సంబంధించినటువంటి దళసరి పదార్థంతో కాంటాక్ట్ ఉన్నప్పుడేమో ఆ చైతన్యానికి ఉన్నటువంటి పనిచేసేటువంటి సామర్థ్యానికి అవి అవరోధం కలిగిస్తున్నాయి. అలా కాకుండా దాన్ని పక్కకు పెట్టేసి చైతన్యం గనక ఆకాశతత్వంతో ఉన్నటువంటి మెదడుతోటి సంబంధం పెట్టుకున్నట్లయితే అప్పుడు చైతన్యం తన యొక్క తాలూకు తనకు ఉన్నటువంటి కెపాసిటీ, సృజనాత్మకతని, స్థితిగతుల్ని, గుణగణాలని అన్ని కూడా మారిపోవడం జరుగుతుందట. ఊహలతో కూడినటువంటి సృజనాత్మకతో కూడినటువంటి ఒక ప్రణాళిక ఏదైతే ఉందో, అంటే ఈ బయట ప్రపంచంతో మనం సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ బయట విషయాలన్నిటినీ కూడా మనం తీసుకుంటాం. ఈ తీసుకున్నటువంటి విషయాలని అన్నిటినీ కూడా ఈ ఏథరిక్ మైండ్ ఏం చేస్తుందంటే ఆ విషయాలు ఏథరిక్ మైండ్ లో కూడా వెళ్తాయి. ఆ విషయాలను తీసుకొని అది ఈ విషయాలన్నిటినీ కూడా ఒక పొందికతోటి ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో అది పెట్టడం జరుగుతుంది. లేకపోతే కొన్ని కూర్పులు చేయడం జరుగుతుంది. కొన్ని విషయాలేమో అక్కర్లేనటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ అక్కర్లేనటువంటి విషయాలన్నిటినీ పక్కకు పెట్టేయడం జరుగుతుంది. కొన్ని విషయాలనేమో మళ్ళీ మళ్ళీ కూడా వాటిలో కలపడము అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా ఈ ఈథరిక్ పోర్షన్ ఆఫ్ ది బ్రెయిన్ తనకు ఏ విధంగా అయితే తోస్తుందో ఆ విధంగా అది పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా ఇది ఏం చేస్తుందంటే ఈథరిక్ బ్రెయిన్ అధోలోకంలో ఉన్నటువంటి ఊహాజనిత ప్రపంచాలని కూడా ఇది సృష్టిస్తూ ఉన్నదన్నమాట. ఈ పని అంతా కూడా మనకి ఏం చేస్తుంది, ఏ బ్రెయిన్ చేస్తుంది అంటే ఈథరిక పదార్థంతో కూడినటువంటి ఆ ఈథరిక్ బ్రెయిన్ ఈ పనిని మనకి చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, లేకపోతే విల్ కంక్లూడ్ ద సెషన్. కంక్లూడ్ చేద్దామా సార్? సార్ మ్యూట్ లో ఉన్నట్టున్నారండి. అంటే మ్యూట్ ఉంది సార్, అదే అర్థం కావట్లేదు. సార్ చూసుకోలేదా సార్? మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. ఓపెన్ చేశాక కదా. అవును సార్. ఐసిస్ అండ్ వేల్డ్ క్లాస్ ఇన్స్టెడ్ ఆఫ్ వెన్స్డే మీరందరూ ఒప్పుకుంటే శుక్రవారం చేద్దామా అని ఒక ప్రతిపాదన నాది. ఎందుకంటే నాకు బుధవారం నాడు మా మనవరాలను చూడాల్సిన అవసరం ఉంది. ఆవిడ బర్త్డే, ఆవిడ 27 కిలోమీటర్ల అవసరం ఉంటుంది. ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం సార్. అందరూ ఓకే అనుకుంటే శుక్రవారం నాడు చదువుదాం అదే పోర్షన్. చాప్టర్ మొదలు. If everybody is all right with it. యాక్సెస్ క్లాస్ వచ్చేవాళ్ళు అందరూ చెప్పండి మీ అభిప్రాయం చెప్తే దాన్ని. ఓకే సార్, మీరు ఎలా అంటే అలాగే. వీఆర్ రెడీ, ఐఎమ్ రెడీ. మీరంతా రెడీ అయితే నేను రెడీ. అందుకని శుక్రవారం నాడు చేద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ శోభన్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. We'll conclude the session, sir.